వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. అందరు ఎట్లురు ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈ రోజు నుంచి అయితే అందరికైతే అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో అందుకే నేనైతే ఈసారి అమ్మవారి పేరు మీద అయితే పూజ చేసుకుందాము, మంచిగా ఉందాము అంటే మంచిగా అంటే ఇట్లా కొన్ని పాటిద్దాము అనేసి అంటే నాకు ఇష్టంగా కొన్ని పాటిద్దాం అనేసి అయితే అనుకుంటున్నా. సో అట్లనేసి మొన్న బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము అందరం కలిసి. ఏమంటారు 9 days కదా, 9 కలర్స్. సో ఇప్పుడు మా పిల్లలకు కూడా వేద్దాం అనేసి అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు అయితే అమ్మవారితో సమానం అంటారు కదా, అట్లా అనేసి నేనైతే ఇప్పుడు మా పిల్లలకు కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చేసిన. ఇవి అయితే గాయత్రివి, ఇవి వచ్చేసి జానవివి. సో ఇప్పుడైతే నేనైతే పిల్లలకైతే గాజులు అయితే వేస్తున్నా. 9 days ఏమంటారు 9 రకాలు. ఇష్టం, చాలా ఇష్టం. దేవి అవతారం ఇది ఏమంటారు రూపం. అందుకే ఇప్పుడైతే ఇంకా మొత్తం ఫొటోస్ గిట్ట అంతా క్లీన్ చేసుకొని ఈసారి ఫ్రెష్గా అన్ని మంచిగా చేసుకోవాలనేసి అయితే. ఎందుకంటే మాకు సంవత్సరికం అయిపోయినాక ఫస్ట్ పండుగ అమ్మవారి 9 రోజులు అయితే నా ఇష్టంగా చేద్దాం, ఎప్పుడు చేయలేను, ఈసారి ఎందుకో చేయాలని నా మనసు అనిపిస్తుంది. అందుకే చేద్దామని అయితే ఫిక్స్ అయినా. అమ్మవారి దయ, అమ్మవారు చల్లగా చూస్తే చాలు నేను చేసిన దానికి, అట్లా అనేసి అనుకుంటున్నా. మా జానవి చల్లగా చూస్తే చాలు మమ్మల్ని. మా జానవి చల్లగా చూస్తాం మమ్మల్ని. సో ఫ్రెండ్స్, ఇక ఇట్లా ఎవరైనా గాజులు పట్టకపోతే ఇట్లా కవర్తో ఎక్కించుకోండి. సబ్బు అది ఇది పెట్టకండి, అనవసరంగా గాజులు వలిగిపోయి చేతులకు గుచ్చుకొని రక్తాలు అయితే వస్తాయి. ఇక ఇంత ఈజీగా ఎక్కుతుంది ఇట్లా కవర్ పెట్టి ఎక్కిస్తే గాజులు. 9 రకాలు ఇప్పుడు గాజులు. 9 రకాలు. 1 2 3 అయినాయి. 4 5 6 7 మా గాయత్రి కళ్ళల్లో ఆనందం ఇట్లా ఇచ్చిపోతుంది. జానకి కిందికే ఉట్టి ఆమెకు వేస్ట్. వేసుకున్నట్టు కాదు, ఒక్క పూట భోజనం చేయాలి, కింద వండుకోవాలి, చెప్పులు వేసుకోవద్దు, చెప్పులు వేసుకోకుండా ఉండాలి, కింద వండుకోవాలి, రాత్రిపూట అన్నం తినొద్దు, పనులు గాజులు పడగొట్టుకోవద్దు. సరే 9 రోజులు ఉండాలి గాజులు. అవి నీకే దేవుడు శాపం ఇస్తాడు, మధ్య మంచి చదువు రావద్దు అని. పైసలు తే అమ్మా, తే ఇటీ అయినా పైసలు. 110 దండం పెట్టుకుపోనాడు. సో ఇప్పుడైతే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే ఈరోజు ఫస్ట్ డే కదా, ఈరోజు అమ్మవారి గుడికి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాం నేను, మా గాయత్రమ్మ.
సో ఇప్పుడైతే మేమైతే గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో నా పూజ అయితే చాలా మంచిగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అయితే అందరికీ మంచిగా ఉండాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇంకా 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 కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. ఎప్పుడు మేము మీలో మేము మమ్మల్ని హ్యాపీగా ఉంచండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడైతే మేమైతే గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, పోదామా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మా పూజ అయితే అయిపోయింది. మేమైతే గుడికి వచ్చేసాం. పూజ చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు ఫస్ట్ డే పూజ అయితే మాది ఇట్లా అయిపోయింది. ఫస్ట్ డే నవరాత్రి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఫస్ట్ డే అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. And we are the Jesus.